ఒక రాజకీయ పార్టీ కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన తరువాత చేయదలిచిన పనులను ఒక మేనిఫెస్టో రూపంలో తెలియజేస్తారు. అధికారం తమ సొంతం అయిన తరువాత తాము చెప్పినవి చేయవచ్చు, చేయకపోనవచ్చు. ఎందుకంటే మనిషిలో ఉన్న పాప స్వభావం తమను అపనమ్మకస్తులను చేస్తుంది. మనిషి అపనమ్మకస్తుడు అయినప్పటికీ దేవుడు మాత్రం ఎప్పటికీ నమ్మదగినవాడు, తన విశ్వసనీయతను విడిచిపెట్టనివాడు. దేవుడైన యేసు భూమి మీద తన గ్రేటెస్ట్ మిషన్లో భాగంగా తాను చేయదలిచిన పనులను గురించి ముందుగానే ఒక మేనిఫెస్టో రూపంలో ప్రజలకి తెలియజేశారు. అదేదనగా లూకా సువార్త 4వ అధ్యాయం 18-19 వచనాలలో, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అనున్నదియే. యేసు ఒకరోజు గలిలయలోని నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఒక విధవరాలి ఒక్కగానొక్క కుమారుని శవాన్ని మోసుకుని పోబడుతున్న సంఘటనను చూశాడు. యేసు ప్రభు ఆ విధవరాలు మీద కనికరపడి ఏడవవద్దు అని చెప్పి, చిన్నవాడా లెమ్మని ఆ చనిపోయిన వానితో చెప్పగా వాడు వెంటనే లేచి కూర్చుండి మాట్లాడసాగాను. నిజంగా యేసు నలిగిన హృదయం గల విధవరాలిని తన బాధ నుండి విడిపించటం మాత్రమే కాక చనిపోయిన తన కుమారుని సైతము జీవాన్ని ప్రసాదించాడు. ఈ విధంగా యేసు తాను ప్రకటించిన మేనిఫెస్టోని అతి తక్కువ సమయంలో పూర్తి చేసి, తాను మాట ఇచ్చి తప్పే నరుడును కాను అని, నమ్మదగిన దేవుడునని లోకానికి తెలియజేశాడు. కాబట్టి మాట ఇచ్చి మోసం చేసే మనుషుల వైపు కాకుండా అన్ని సమయాలలో నమ్ముకొనదగిన సహాయకుడైన మన ప్రభు వైపునకు మళ్ళుదాం.